హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా రసం అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చలికాలంలో వేడి వేడి అన్నంలో టమాటా రసం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా టేస్టీగా టమాటా రసాన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నా ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా వెనకాల తొడియ ఇలా తీసుకొని ఇలా ఘాట్లుగా కట్ చేసుకొని వాటర్ పోసి ఉడికించుకోండి. ఒక మొత్తం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోండి. అన్ని టమాటాలకు కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని వాటర్ పోసి ఉడికించుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చారు అనేది చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత చల్లారించుకోవాలండి. చల్లారిన తర్వాత ఇలా పొట్టు అనేది ఇట్లా ఘాట్లు పెట్టుకోవడం వల్ల పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా పొట్టంతా మొత్తం టమాటాల మీద ఉన్న పొట్టంతా తీసుకోవడం వల్ల మనకి పొట్టుగా ఏముండదు. ఇట్లా ఇంకా వాటర్లో వేసి మెత్తగా నలుపుకుంటూ పీసుక్కుంటూ టమాటాలు అనేది మెత్తగా చేసుకోండి. ఇలా ఉడకబెట్టుకొని చారు చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. ఎప్పుడూ ఒకే తీరిగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా నలుపుకొని మీకు కావాలనుకుంటే చింతపండునైనా చింతపండుని కొంచెం యాడ్ చేసుకొని ఇందులో వాటర్లోనే వేసి పిసుక్కోండి. మీకు వద్దనుకుంటే ఇలా వేసుకోండి. నేను పిల్లలకి జలుబు చేస్తుందని చెప్పేసి మామూలుగా ఉత్త టమాటాలతో రసం పెట్టానండి. ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి అల్లం కొంచెం వెల్లుల్లి ముద్దేసి ఫ్రై చేసుకోండి. అలానే 2 రెబ్బల కరివేపాకు, పసుపు, అల్లం వేసి ఫ్రై చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వేయండి. అల్లం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు అనుకోవచ్చు ఆయిల్ ఏంది ఇలా ఉంది అని. మస్టర్డ్ ఆయిల్ అండి, ఆవాల నూనె, అందుకని ఆయిల్ అనేది ఇలా ఉంది. ఉడకబెట్టుకొని నలుపుకున్న టమాటా రసాన్ని ఇందులో యాడ్ చేసుకోండి. మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్, స్పైసీనెస్ తగ్గట్టు కారం యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మరగబెట్టుకోండి. వేడి అన్నంలో సర్వ్ చేసుకోండి. వేడి అన్నంలో ఉత్త చారు పోసుకొని తిన్నా బాగుంటుంది, లేదా మీకు సైడ్ డిష్గా పొటాటో ఫ్రై కానీ అలా వేసుకున్న బాగుంటుంది. ఇలా కొద్దిగా లాస్ట్కి కొంచెం ధనియాల పొడి అనేది యాడ్ చేసుకొని మరగనించుకోండి. అందులోనే కొత్తిమీర యాడ్ చేసుకొని మరిగించుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 5 మినిట్స్ అలా మరిగిపోతుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉంటే టమాటా రసం రెడీ అయిపోతుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన టమాటా రసం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలో సర్వ్ చేసుకోండి. సైడ్ డిష్గా చికెన్ ఫ్రై కానీ పొటాటో ఫ్రై కానీ సర్వ్ చేసుకోండి.